హాయ్ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ భూమి ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. సో ఇక్కడ మా మా వారితోటి పక్కన రూమ్‌లో పిల్లలు కూడా వచ్చి హాయ్ చెప్తున్నారనమాట వ్లాగ్ స్టార్ట్ చేయగానే. సో ఇంక మా చిన్నోడైతే అస్సలు ఆగట్లేదు. బయటకెళ్ళిపోయి ఆడుకుంటా అని చెప్పి అల్లరి అల్లరి చేస్తున్నాడనమాట. సో ఫీవర్ అయితే తక్కువైపోయింది మా జాన్‌కి 4 డేస్‌లో. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మండే వ్లాగ్ అనమాట. సో 3, 4 డేస్ అవుతుంది కదా నేను వ్లాగ్ పోస్ట్ చేసి. సో కొంచెం ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉండే అనమాట. అందుకని పోస్ట్ చేయలేకపోయాను. అలాగే ఫోన్ కూడా క్రాక్ వచ్చేసింది. అంటే కింద పడిపోయి కెమెరా కొంచెం ట్రబుల్ ఇచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా లేట్ అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయాము. ఇక్కడ మహి కోసం అయితే దోస వేస్తున్నాను అనమాట. సో కిచెన్ అయితే కొంచెం క్లమ్జీగానే ఉంది. ఏమనుకోవద్దు. ఎందుకంటే ముందు డే జాన్‌కి కొంచెం ఫీవర్ ఎక్కువుండే అనమాట. సో, ఇంక నేను జాన్ దగ్గరే ఉన్నాను. కిచెన్‌లోకొచ్చి క్లీన్ చేసుకోవడానికి కుదరలేదనమాట. ఇంకా టిఫిన్ ఏసిచ్చి ఇంక మొత్తం క్లీన్ చేసేసుకుందాంలే అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ అయితే చేస్తున్నాను. మహికైతే ఆనియన్ దోస. సో, అక్కడ నేను ఫస్ట్ కొత్తిమీర ఏసాననమాట. మహి క్రేజీగా కొంచెం కొత్తిమీర ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి తానే కట్ చేసుకొని ఏసుకున్నాడనమాట. అంటే ఏపిచ్చాడనమాట నాతోటి. సో, ఆ ఫ్లేవర్ అయితే అలాగే తెలిసింది. ఇక్కడ నేను ఆనియన్ దోస అయితే ఏస్తున్నాను. ఎబిక్ మాత్రం పక్కన గ్యాస్ ఉంది గదా! స్టవ్ మీద మినీ ఇడ్లీ చేస్తున్నాననమాట. ఎబీకి దోస చేసినా సరే, ఇడ్లీ ఉంటే మాత్రం ఫస్ట్ ఇడ్లీయే తింటాడనమాట. బ్యాటర్ ఒకటే రెండిటిది. కాకపోతే ఏంటంటే తనకి ఇడ్లీయే ఇష్టమనమాట. మినీగా ఉంటాయి గదా! చిన్న చిన్న ఇడ్లీలు. ఇంకా అదే చేస్తున్నాననమాట ఇక్కడ. ఇదొచ్చి మినీ ఇడ్లీ పాత్ర అనమాట. సో, ఆల్మోస్ట్ అందరికి తెలిసుండొచ్చు. పిల్లలకి ఇలా చిన్న చిన్నగా ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం తిన్నట్టు గూడా ఉంటుంది. ఫ్రాంక్‌గా మాట్లాడితే అవన్నీ కలిపి గూడా ఒక 2 ఇడ్లీస్ అంత గూడా రావు. పెద్ద ఇడ్లీస్ ఉంటాయి గదా! మనం తినేవి. అయినా ఇంకా కొంచెం తిన్నా వాళ్ళ చేత్తో తింటే కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది గదా! మనకి పేరెంట్స్‌గా. సో, అందుకని జెప్పేసి ఇంక నేను ఎబి అడగడమే ఆలస్యం అనమాట. మినీ ఇడ్లీ అయితే చేసేస్తున్నాను. బావుంటుంది. వాళ్ళకలా తింటుంటే చిన్న చిన్నగా కొంచెం ఇష్టంగా తింటారనమాట. సో, ఇంకా ఇక్కడ దోస అయితే మంచిగా రోస్ట్ అయిపోయింది. మహికి గూడా ఓన్లీ ఆనియన్ దోస అంటేనే ఇష్టం. ప్లెయిన్ దోస తినడానికి ఇష్టపడరనమాట. సో, ఆనియన్ దోసే ఇష్టం. ఇంకా నాకు ఎగ్ దోస ఇష్టమనమాట. మహికి ఇష్టముండదు ఎగ్. ఎగ్ అంటేనే ఇష్టమనమాట. బాయిల్ చేసే తింటారు. కాకపోతే ఇలా ఆమ్లెట్స్, ఫ్రైస్ అలా తినరనమాట ఎందుకో. సో, ఇంకా ఇక్కడ ఆనియన్ దోస అయితే రెడీ అయిపోయింది. ఇంకా పక్కనే నేను మినీ ఇడ్లీ చేస్తున్నాను కదా! ఇది మహికిచ్చేసి మినీ ఇడ్లీకైతే పెట్టేసాననమాట. అదేంటంటే జస్ట్ ఒక 2 మినిట్స్ కూడా పట్టదు. ఆల్రెడీ వాటరు బాయిల్ అయి ఉంటాయి కాబట్టి జస్ట్ అట్లా ఒక 2 మినిట్స్‌లో ఈజీగా అయిపోతదనమాట. సో, ఇంకేంటంటే అది తీసిన వెంటనే ఇడ్లీలయితే నీట్‌గా రావు. ఒక 2, 3 మినిట్స్ అయితే పక్కన పెట్టేసామంటే మొత్తం కూల్ అయిపోయిన తర్వాత తీస్తే చాలా నీట్‌గా వస్తాయన్నమాట. నార్మల్ ఇడ్లీ లాగానే కొంచెం చిన్నగుంటాయి కాబట్టి వేడి వేడిగా తీసేసి ఇంకా చిన్నగొస్తాయి. సో, అందుకని చెప్పేసి కొంచెం కూల్ అయిన తర్వాత తీయాలన్నమాట. ఆహ్, బాగా ఇష్టంగా తింటాడు ఇవి గూడా. జాన్‌కి 1, 2 ఇస్తే సగం తిని సగం పడేయడం అలా చేస్తుంటాడనమాట. సో, మార్నింగ్ టిఫిన్స్ అయితే ఇవే అనమాట. సో, ఇంకేంటంటే సోఫా కవర్ అయితే ఒకటి తీసుకొచ్చుకున్నాననమాట. సో, మొత్తం తొక్కి మొత్తం ఖరాబ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి 499 పడింది నాకది సోఫా కవరు. మేడ్చల్‌లో కొత్తగా నేషనల్ మార్ట్ అనే హైపర్ మార్ట్ అయితే ఒకటి పడిందనమాట కొత్తది. సో, దానికైతే ఎళ్ళాం మేము. ప్రైజెస్ ఎలా ఉన్నాయా చెక్ చేద్దామని చెప్పైతే ఎళ్ళాము. కొనడానికి కాదు సీరియస్‌గా. సో, ఇంకోటేంటంటే వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ అక్కడ స్ట్రిక్ట్‌గా చెప్పారనమాట. కెమెరాస్ నాట్ అలౌడ్. ఫోన్ గూడా అసలు వీడియోస్ అనేది తీయొద్దు అని చెప్పారు. సో, ఇంక వాళ్ళంత స్ట్రిక్ట్ కండిషన్ పెట్టిన తర్వాత మనం ఎందుకు తీయాలి అని చెప్పేసి జస్ట్ ఓవర్ వ్యూ చూడ్డానికైతే ఎళ్ళాననమాట. కంపేర్ టు డీమార్ట్ నాకు ప్రైజెస్ కొంచెం ఎక్కువ అనిపిచ్చింది. నేను చెప్పాను కదా! నాకు డీమార్ట్‌లో అయినా సరే ఓన్లీ పిల్లల బట్టలే ఇష్టము. నేను మెయిన్‌గా ఎళ్ళింది గూడా పిల్లల బట్టల కోసమే అనమాట. పిల్లలకి మాత్రమే. సో, అక్కడ చూస్తే ఏంటంటే కొంచెం ప్రైస్ అనేది నాకు కొంచెం ఎక్కువే అనిపిచ్చింది. డీమార్ట్‌లో
తీస్తుంటాను కదా నేను. సో, జస్ట్ అలా చూసేసి కాకపోతే చాలా బాగున్నాయి కలెక్షన్ గూడా. అన్నీ ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇన్‌ఫాక్ట్ డీమార్ట్‌లో జ్యువెల్లరీ ఉండదు. ఈ నేషనల్ మార్ట్‌లో అయితే జ్యువెల్లరీ గూడా ఉందన్నమాట. చాలా మంచి మంచి జ్యువెల్లరీనే ఉంది. ఆక్సిడైజ్డ్, గోల్డ్ ప్లేటెడ్ అంతా. అంటే గోల్డ్ ప్లేటెడ్, గోల్డ్ గాదు. అన్నీ ఉన్నాయన్నమాట. సో, మేడ్చల్ దగ్గరలో ఎవరైనా ఉన్నవాళ్ళైతే వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి చెక్ జేయండి. ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది అక్కడ మార్ట్ పడిందని, హైపర్ మార్ట్. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చూడండి. పర్లేదు బానే ఉంది. సో, ఎళ్ళాననమాట. అక్కడ నాకిది రీజనబుల్ అనిపిచ్చింది సోఫా కవరు. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నారనుకుంటారేమో. సోఫా కవరయితే 499కి పర్లేదు. బానే ఉందనిపిచ్చింది. సో, ఇంకా తీసేసుకొని ఇంటికైతే వచ్చేసామనమాట. వర్షాలు పడుతున్నాయి గదా! అసలు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలంటేనే భయమేస్తుంది. ఈ వర్షాలు అస్సలు ఆగట్లేదు. అసల ఫుల్‌గా పడట్లేదు. అలా అని మొత్తం ఆగిపోవట్లేదు. కొంచెం కొంచెం పడుతున్నాయన్నమాట చిరాగ్గా. ఇంకా దోసల్లోకి ఎప్పటిలాగానే పల్లీ చట్నీ చేశాననమాట. సో, ఎందుకో నాకు పల్లీ చట్నీనే ఇష్టం. ఈ కొబ్బరి చట్నీ, ఇంకా వేరే వేరే చట్నీలు చేస్తారు గదా! అదంతగా తినాలనిపిచ్చదు నాకు మాత్రం పర్సనల్‌గా. సో, ఫేవరెట్స్ ఉండేవాళ్ళుంటారు గదా! సో, ఇక్కడ ఇడ్లీలు చూసారా? రెడీ అయిపోయాయన్నమాట. చాలా బాగా పొంగాయి. సో, ఇంకా ఇలా ఇలా తీసి ఎబ్బీకైతే ఇచ్చేసాననమాట. సో, ఎబ్బీ అయితే అప్పుడే లేచాడు స్కూల్‌కెళ్దామని చెప్పేసి. ఆహ్, బట్ మండే రోజు రాఖీ గదా! సో, తనకి తెలీదనమాట హాలిడే అని చెప్పి. స్పీడ్‌గా తిని స్కూల్‌కెళ్దాం అనుకుంటున్నాడు. నేనైతే చెప్పలేదు స్కూల్ లేదు అని చెప్పి. ఆళ్ళు స్కూల్‌లో చెప్పినా తను పట్టించుకోడనమాట. అంటే మర్చిపోతుంటాడు. ఇంకా తినేసాడనమాట బావుంది అని చెప్పి. ఇంకా నేనేంటంటే వర్షాలు పడుతున్నాయని చెప్పాను గదా! ఇంకా రూమ్ లోపలే ఇలా తాడైతే కట్టేసాననమాట. కట్టేసి ఇంక అవన్నీ మార్నింగే గాబట్టి అవన్నీ సర్దుతున్నాననమాట. ఎంత సదిరినా సరే అసలు చిన్న పిల్లలున్న ఇంట్లో ఖచ్చితంగా 10 మినిట్స్‌కి మళ్ళీ ఎప్పటిలాగే ఇల్లంతా అంటే చిందరవందరయిపోతుంది. ఇంకా మా చిన్నోడు గూడా నడక నేర్చుకున్నాడు గదా! నాకైతే నిజం చెప్పాలంటే చుక్కలు కనబడుతున్నాయన్నమాట. ఏది ఒక చోటుండదు. అన్నీ ఎంత క్లీన్ చేసి పెట్టినా సరే ఎప్పటికప్పుడు అన్నీ తీసుకొచ్చి మొత్తం పడేస్తుంటారనమాట. సో, చిన్నప్పుడు మేమిలా చేసామో లేదో తెలీదు గానీ, నిజంగా అసలు నాకైతే చాలా ఇబ్బందనిపిచ్చేదనమాట ఒక్కొక్కసారి. ఇంకా ఒక్కదాన్నే ఉంటాను గాబట్టి, ఇంకా కొంచెం ఇబ్బందనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. మొత్తం అంటే చేసుకోవడానికి ఇబ్బంది గాదు. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడెక్కడ పడేస్తుంటారు గదా! అసలు కోపమొస్తుంటది నిజం జెప్పాలంటే. బట్ ఇగ తప్పదు గదా! వాళ్ళకి తెలీదు చిన్న పిల్లలకి. అలా అని జస్ట్ చెప్తాననమాట. అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని చెప్పి నేనైతే నిజంగా. సో, మా జాన్ అయితే కాలు కిందకి అడ్డమొస్తుంటే తీసుకొచ్చి బెడ్ పైన కూర్చోబెట్టేసాననమాట. అదొచ్చి ఎబ్బీ స్టడీ టేబుల్ అనమాట. సో, ఇంకా మాపేద్దామని చెప్పి ఫస్ట్ అయితే మంచిగా ఇల్లంతా ఆహ్, చీపురుతోటి చిమ్మేసాననమాట. అంటే ఊకున్నాను. ఊకిన తర్వాత ఇంకా మావి చిన్న రూమ్‌లే. మేము రెంట్ హౌస్‌లో ఉంటాం గదా! సో, కరెక్ట్‌గా బెడ్ అండ్ ఈ బీరువా అయితే సరిపోయేంతే ఉంది. సో, ఎనకాలొచ్చేసి నా ఎనకాల ఉండేటిది వాష్‌రూమ్ అనమాట. సో, చిన్న రూమ్‌లే. సో, చిన్న రూమ్ అయినా సరే కొంచెం ఇరుకనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి గదా! సో, ఇంక మొత్తం క్లీన్ చేసేసుకున్నాననమాట. ఒక 2 టైమ్స్ అలా. సో, మీలో ఎంతమందికి మాపేసిన తర్వాత గూడా చీపురుతో క్లీన్ చేసుకోవడం ఇష్టం? నేనైతే మావేసిన ప్రతిసారి అలా చేస్తాను. ఎందుకంటే, నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైందబ్బా! అసలెంత ఎక్కువైందంటే చెప్పలేను. అంత ఎక్కువైపోయింది. నా జుట్టు చూసారా? అసలు ఆయిల్ పెడితే ఎంత సన్నగా ఉందో. సో, సండే తలస్నానం చేసి నేను మండే ఆయిల్ పెడతాననమాట. నాకు అలా అలవాటయిపోయింది. సో, చాలా అంటే చాలా చిన్నగా, సన్నగా అయిపోయింది. సో, హెయిర్ గ్రోత్ ఏమో గానీ, హెయిర్ ఫాల్ కాకుండా ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండబ్బా నాకు. నిజంగా అడుగుతున్నాను నేను. చాలా ట్రై చేశాను నేను. బట్ ప్రెగ్నెన్సీ తర్వాత, బేబీ బర్త్ తర్వాత నాకైతే హెయిర్ ఫాల్ అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. అసలు ఏడుపొక్కటే తక్కువ నా మొహానికి నిజం చెప్పాలంటే. అస్సలు హెయిర్ ఫాల్ అనేది నాకు తెలిసి చూసిన వాళ్ళైతే షాక్ అవుతారు. అంత హెయిర్ ఫాల్ ఉంటదనమాట. సో, అసలు తక్కువ అవ్వట్లేదు. హెడ్ అండ్ షోల్డర్ యూజ్ చేస్తా నేను షాంపూ. అయినా గూడా హెయిర్ ఫాల్ లేదు. హెయిర్ ఫాల్ మెయిన్‌గా ఎందుకొస్తుందంటే
డాండ్రఫ్ వల్లని విన్నాను నేను. నాకు గూడా కొంచెం తెలుసు. బట్ ఆ డాండ్రఫ్ పోవడానికి హెడ్ అండ్ షోల్డర్ నేను యూజ్ చేస్తాను. బట్ నో యూజ్ అనమాట. అస్సలు ఎంత ట్రై చేసినా సరే హెయిర్ ఫాల్ అయితే ఆగట్లేదు. ఇంకా చేసేదేం లేదు గదా! ఇంకా పిల్లలు పెద్దగయ్యేంత వరకు ఏ కేర్ తీసుకోలేము. ఏ మెడిసిన్ తీసుకోలేము. ఫీడింగ్ ఇస్తున్నాను గాబట్టి నేను ఏది ఈవెన్ హెడేక్ టాబ్లెట్ యేసుకున్నా జాన్‌కి కొంచెం ఇబ్బందనిపిస్తుందనమాట. పాలు రావు. ఫీవర్ తీసుకున్నా, హెడేక్ తీసుకున్నా. సో, డాక్టర్లు గూడా అంత రికమెండ్ జేయరనమాట. టాబ్లెట్స్ అయితే అవాయిడ్ జేయమంటారు బ్రెస్ట్ ఫీడింగ్‌లో. సో, ఇంక నేనైతే ఏ నొప్పొచ్చినా సరే న్యాచురల్‌గానే తగ్గించుకోవడానికి ట్రై చేస్తాననమాట. సో, ఇంకా బయటొచ్చేసి అక్కడ హోల్స్ చూసారా? కింద ఓనర్స్ వాళ్ళకి వాటర్ లీక్ అవుతున్నాయంట. సో, అందుకని జెప్పేసి అక్కడున్న మార్బుల్స్ తీసేశారు. సో, అసలెలా లీక్ అవుతున్నాయో తెలీదు నిజంగా. బట్ తీసేశారు. ఇంకా నా డే మొత్తం ఈరోజు అంటే మార్నింగ్ 7 టు ఆఫ్టర్‌నూన్ 11 వరకు ఇలా క్లీనింగ్ ప్రాసెసే అయిపోయింది. సో, నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను కాబట్టి స్పీడ్‌గా అయిపోతుంది గానీ, అది మొత్తం క్లీన్ జేయడానికి లిటరల్లీ నాకు 45 మినిట్స్ పట్టింది. అదేంటి భూమి చిన్న రూమే అన్నావు 45 మినిట్స్ పట్టిందా అనుకోవచ్చు. నేనేంటంటే ఇప్పుడు స్పీడ్‌గా అనిపిస్తుంది గానీ, నేను నిదానంగా 2, 3 టైమ్స్ ఏస్తాననమాట. అంటే 3 డేస్‌కి ఒకసారి అలా ఏస్తాను. డైలీ ఏమెయ్యను. ఎందుకంటే నాకు చిన్న పిల్లలున్నారు గాబట్టి, ఎబిన్ స్కూలుకి పంపించినా సరే జాన్ తోటి నాకు కుదరదనమాట. బయటికెళ్ళిపోతుంటాడు. స్టెప్స్ దిగి కిందకెళ్తుంటాడు. స్టెప్స్ ఎక్కి పైనకి గూడా ఎళ్తుంటాడు ఒక్కొక్కసారయితే. సో, డోర్ తీయాలంటే భయమనమాట నాకు. ఇలాంటి పనులేంటంటే చేసుకోలేము గదా! ఆయన సంకలో ఉంటే నేను ఇలా మాఫు ఎయడానికి కానీ, క్లీన్ జేయడానికి కుదరదు. సో, ఇంకా మహి వచ్చిన తర్వాతే మహికిచ్చి ఏస్తుంటాననమాట ఎప్పుడైనా. ఎలాగో ఇంక 2, 3 డేస్‌కి ఒకసారి ఏస్తాం గాబట్టి నీట్‌గా ఏసుకుందాం అని చెప్పేసి ఇంక నేనైతే క్లీన్ చేసేసుకున్నా అనమాట. చెప్పాను గదా! మాఫేసిన తర్వాత ఊకుతానని జెప్పి, ఇప్పుడు మొత్తం క్లీన్ చేస్తున్నాననమాట. మళ్ళీ ఏంటంటే ఎంత మాపేసిన హెయిర్ అనేది వాటర్ తోటి కింద ఇలా స్టిక్ అయి ఉంటుంది గదా! ఇంకా సో, అదైతే మొత్తం క్లీన్ చేసేసాననమాట. ఆహ్, డోర్ మ్యాట్స్ అది సారీ సోఫా మ్యాట్స్ అయితే తెచ్చాను. సోఫా కవర్స్. బట్ పిండేసాననమాట. అందుకనే చూపెట్టలేదు. నెక్స్ట్ వీడియోలో ఎలాగో చూస్తారు గదా! చూడండి. పిండి జస్ట్ అలా వాషింగ్ మిషన్‌లో ఏసేసి డ్రై అవుతాయి గదా! అవి పైనైతే ఏసొచ్చాననమాట. సో, అదైతే వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా మా జాన్ నడుస్తున్నాడు. కాకపోతే చాలా భయపడుతున్నాడనమాట. పడతానేమో అని జెప్పి. ఇంక నేనిక్కడ ఏం జేస్తున్నానంటే ఒక 2, 3 టైమ్స్ ఇట్లా నడిపించినట్టు చేసి ఆయన్ని వదిలిపెడుతున్నాననమాట. అప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది గదా! నడవగలను నేనని. అట్లా నడుస్తున్నాడు. జస్ట్ పట్టుకుంటే నడిచేస్తున్నాడు. బట్ వదిలేస్తే పడిపోతున్నాడనమాట. భయపడుతున్నాడు కింద పడిపోతానేమో అని చెప్పి. సో, ఇంకా భయాన్నయితే తీసేయడానికి ఇక్కడ నేను పట్టుకుంటున్నాననమాట. బట్ ఇంకా మెల్లమెల్లగా గోడలు పట్టుకొని, సోఫా పట్టుకొని, మంచాలు పట్టుకొనయితే నడుస్తుంటారు గదా పిల్లలు. సో, ఇంకా క్లైమేట్ అయితే మార్నింగే వర్షం వచ్చేలాగుందనమాట. అంటే క్లైమేట్ అంతా చల్లగా అయిపోయింది. మబ్బులు పట్టేసాయన్నమాట. సో, నేను అనుకున్నాను ఇక్కడంతా చూడండి డ్రైగా ఉంది గదా! సో, ఇంకా వర్షం అయితే పడలేదు. నాకనిపిచ్చింది ఒక 5 మినిట్స్‌లలో వర్షం పడుతుందేమో అని చెప్పి. నేనలా అనుకోని లోపలికెళ్ళి నార్మల్‌గా ఏదో వర్క్ జేసుకునే లోపలే అసలు వర్షం అయితే మామూలుగా స్టార్ట్ అవ్వలేదు. అసలు ఇంకా అనుకున్నాను నేను క్యాప్చర్ జేయాలి ఈరోజు ఎలాగైనా సరే అని చెప్పి. సో, చూసారా మబ్బులు పట్టేస్తున్నాయన్నమాట బ్లాక్‌గా. మార్నింగే అప్పుడు నాకు తెలిసి ఒక 10:30 అలా అవ్వచ్చు. అంత మార్నింగ్ ఏం గాదులే. సో, అప్పటికే మబ్బులు ఈవినింగ్ 6, 5:30 అలా పట్టేసాయన్నమాట. సో, చీకటయి ఉంటుంది గదా! సో, చూసారా వర్షం ఇంకా పడిపోతుంది ఆల్రెడీ. వర్షాకాలం గాబట్టి ఇంక ఊహించనవసరం లేదనమాట. వర్షం పడతానే ఉంటుంది ఎప్పుడు చూసినా. ఇంకోటేంటంటే బట్టలెండడం చాలా కష్టమవుతుంది వర్షాకాలంలో. సో, చూసుకొని కొంచెం ఎండొచ్చినప్పుడే బట్టలైతే ఖచ్చితంగా ఎండకే ఏసుకోండి. సో, తెలుసు మీకు గూడా. కాకపోతే ఇంకలా జస్ట్ చెప్తున్నాననమాట. ఇంకిక్కడ వర్షం పడుతుంది గదా! ఏవో ఒకటి తిందామని చెప్పేసి ఇంక నేనిక్కడ ఫూల్ మకానా ఉంటది గదా! సో, ఆల్మోస్ట్ అందరికి తెలిసుండొచ్చు. ఎవరికైనా తెలియకపోతే ఇదనేది బేబీస్‌కి చాలా మంచిదనమాట. తామర పువ్వులు ఇత్తులంటారు గదా! తామర పూల గింజలు. ఇత్తులంటే మళ్ళీ వేరే అనుకుంటారేమో గింజలు. సో, ఇవైతే హ్మ్,
కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి. బట్ హెల్త్‌కి కూడా మంచిదంట పిల్లలకి. సో, నాకు కూడా ఇష్టమే అనమాట. నేను కూడా తింటుంటాను అప్పుడప్పుడు. సో, ఇవి కొంచెం ఫ్రై చేసేసి మంచిగా జస్ట్ అలా ఇలా ఇలా పట్టుకొని తుంపితే క్రాక్ అయ్యేలాగా ఉండాలనమాట. అలా ఉంటే సరిపోతుంది. ఇవి జాన్‌కైతే అలవాటు చేశాను. ఒకటొక్కటి తింటుంటాడనమాట. గొంతులో కూడా అలా ఏం అంటుకోవనమాట. అంటే నోట్లో పెట్టుకోగానే మెత్తగా అయిపోతాయి. సాఫ్ట్‌గా అయిపోతాయనమాట. సో, ఇంకా అవైతే కొంచెం కొంచెం తినిపెట్టిచ్చాను. ఎబీకి గూడా అలవాటు చేశాననమాట. స్టార్టింగ్‌లో ఛీ అన్నాడు ఎబీ. బట్ తింటుంటే ఇంకా అలవాటయిపోయిందనమాట. సో, ఇంకా కూర్చోబెట్టుకొని నీట్‌గా ఒక 2, 3 అలా ఇస్తూ తినబెట్టాననమాట. టిఫిన్ చేశారు. బట్ ఇగ ఆకలవుతుంటుంది గదా పిల్లలకి. సో, ఇంకా 11కి అలా దగ్గరకొచ్చేసామనమాట. అంటే 11 అలా అవుతుంది. సో, ఇంకా అందుకని చెప్పేసి ఇలా తినిపిస్తున్నాను. ఇవి తినడం వల్ల ఏంటంటే ఆహ్, ఏదో తిన్నట్టుంటుంది పిల్లలకి. హెల్త్‌కి గూడా కొంచెం మంచిదే అనమాట. అంటే నేనైతే డ్రై ఫ్రూట్స్‌లో అంటే వాల్‌నట్స్, బాదాం, కాజు, ఈ ఫుల్ మఖానా అన్నీ కలిపి పౌడర్ చేసేసి జాన్‌కైతే పెడుతుంటాననమాట డైలీ వన్స్. సో, అలా పెడుతుంటాను. అండ్ ఇలా గూడా ఓన్లీ ఫ్రై చేసేసి ఏమీ ఎయలేదనమాట. సాల్ట్ గానీ, షుగర్ గానీ ఏది ఎయకుండానే జస్ట్ నార్మల్‌గా అలా ఫ్రై చేసి ఇచ్చాననమాట. బావుంటాయి టేస్ట్ గూడా. సో, ఇలా అయిపోయిందనమాట నా మండే. సో, మార్నింగ్ 7-11 వ్లాగ్ ఇది. సో, ఎలా ఉంది వ్లాగ్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా చెప్పండి. సో, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్ట్రెంత్ ఇవ్వండి. సో, నేనైతే 1000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉన్నాను. సో, ఆశపడుతున్నాననమాట 1000 సబ్స్క్రైబర్స్ కావాలి అని చెప్పి. సో, త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకొని మంచిగా స్ట్రెంత్ ఇచ్చారంటే మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తుంటాను. సో, ఇంకా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఎలాంటి వీడియోలు కావాలి ఏంటి అని చెప్పేసి. సో, ఇదే అనమాట నా మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ వ్లాగ్. సో, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. ఉంటా మరి.